పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సోదరులారా, ప్రప్రథమంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, దేవత యొక్క దీవెనలు మీకు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవదేవుడు ఆయుష్ ఆరోగ్యములతో, ఆశీర్వాదాలతో, అనుగ్రహాలతో, వరప్రసాదాలతో దండిగా మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. వాక్య ధ్యానాంశంలోకి వెళ్ళే ముందు మనం 1-2 సంఘటనలను పరిశీలన చేద్దాం. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు, 15 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు, ఒక తాతగారు తన మనవడిని కొట్టడానికి అతని వెంట పరిగెడతా ఉన్నాడు. అతడు తన యొక్క తాత యొక్క మాటను పెడచెవిని పెట్టడం ద్వారా, పదే పదే విసిగిస్తుండటం ద్వారా ఆ తాతగారు కర్ర తీసుకొని తన మనవడిని కొట్టడానికి పరిగెత్తుతూ ఉన్నాడు. కొద్దిసేపు పరిగెత్తిన తర్వాత ఆగిపోయాడు. బతికిపోయినావు కదరా అన్నాడు అని ఇంట్లోకి వచ్చాడు. అప్పుడు నేను ఆ తాతగారిని అడిగాను, ఏంటి మీ వాడిని తరుముతూ ఉన్నావు, కొట్టాలని ప్రయత్నం చేస్తున్నావు, మధ్యలో ఆగిపోయి బతికిపోయావు కదరా అని చెప్పేసి అంటున్నావు, ఏమైంది అన్నాను. ఈరోజు కొత్త సంవత్సరం కదా, అందుకనే అది గుర్తుకొచ్చింది, ఈరోజు కొడితే వాడిని రోజంతా కొట్టాల్సి వస్తుంది అన్నటువంటిది నాకు నా మనసులో కలిగింది. అందుకని ఈరోజు వాడిని ఏమి కొట్టదలుచుకోలేదు అని చెప్పేసి ఆ తాతగారు పలికాడు. మరొక సంఘటన పరిశీలన చేస్తే, ఈ కొత్త సంవత్సరం రోజున అనేకమైనటువంటి వాహనాలను పూజలు చేపిస్తూ ఉంటారు ఆశీర్వదించమని, జంతువులను, ఇంకా అనేకమైనటువంటి శుభకార్యాలు, అనేకమైన ప్రారంభోత్సవాలు అన్నీ కూడా ఆ యొక్క నూతన సంవత్సరం రోజే ప్రారంభించాలని తహతహలాడుతూ ఉంటారు. ప్రియమైన సహోదరి సోదరులారా, నూతనత్వం అనేటువంటిది, దీవెనలు, ఆశీర్వాదాలు అనేటువంటివి తేదీ మార్పు ద్వారానో, రోజులు మారితేనో, సంవత్సరాలు మారితేనో నూతనత్వం రాదు. బ్రతుకు మారితే, జీవితం మారితే, మనసు మారితే, హృదయం మారితే, బ్రతుకు మార్చుకుంటే, త్రోవ మార్చుకుంటే, క్రీస్తు వెలుగులో జీవిస్తే అది నూతనత్వం. కానీ లోకం ఇది మర్చిపోయి ఈరోజు మంచిగా మాట్లాడితే సంవత్సరం అంతా మంచిగా మాట్లాడతాం, ఈరోజు కొట్టకుండా ఉంటే, ఈరోజు తిట్టకుండా ఉంటే సంవత్సరం అంతా తిట్టకుండా ఉంటాం, ఈరోజు గనక మంచిగా కార్యక్రమాలు జరిగితే, ఈ రోజున ప్రారంభోత్సవాలు ప్రారంభిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ఈ రీతిగా అభూత కల్పనలతో ఉంటుంది. రోజులకు పరిమితం చేస్తూ, పేజీలకు పరిమితం చేస్తూ, కాలానికి పరిమితం చేస్తూ జీవితాలు ముందుకు సాగుతున్నాయి. క్రీస్తుకు అంకితమై, క్రీస్తులో అనుసంధానమై, క్రీస్తులో ప్రతిష్ఠింపబడితే, క్రీస్తు వెలుగులో, క్రీస్తు జీవంలో, క్రీస్తు మార్గములో బ్రతికితే నూతనత్వం, నూతన జీవితం, నూతన మనస్తత్వం, నూతన హృదయము, నూతన బ్రతుకు సంతరించుకుంటుంది అన్న సత్యాన్ని నేటి లోకం మర్చిపోతూ ఉంది. అయితే ఈ నూతన సంవత్సర దినాన మనము కొన్ని విషయాలను పరిశీలన చేద్దాం. ఏమిటి ఈరోజు నువ్వు ధ్యానం చేయాల్సినటువంటిది, ఏమిటి నువ్వు ఈరోజు పరిశీలన చేసుకోవాల్సినటువంటిది, అవగతం చేసుకోవాల్సినటువంటిది, ధ్యానించుకోవాల్సినటువంటిది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ నూతన సంవత్సర దినాన మనము మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. గత కాలమంతా కాచి కాపాడిన దేవునికి, దీవించిన దేవునికి, ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం, కృపను, భద్రతను, క్షేమను బట్టి, ఇచ్చిన వరప్రసాదాలను బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత ఘాతుకాన్ని ప్రభు వేలెత్తి చూపుతాడు. కృతజ్ఞత లేమిని ప్రభు వేలెత్తి చూపుతాడు. మనకిది లూకా శుభవార్త 17వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్టయితే, మిగిలిన 9 మంది ఎక్కడా తిరిగి వచ్చి స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా, ఈ ఒక్కడేనా అని పలికాడు. ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు ఇచ్చి ఉన్నాడు, నిన్ను భద్రపరిచి నడిపించి ఉన్నాడు. కనుక అట్టి దేవునికి, దేవా గతకాలం అంతా
కాచి కాపాడినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు, నీకు వందనాలు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అని పలుకుతూ, అయ్యా కృతజ్ఞతని హృదయముతో నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను, మహింపరుస్తున్నాను ప్రభు అని చెప్పేసి ఆయన కృతజ్ఞత స్తోత్రాలను చెల్లించు. కీర్తన 103:2 సెలవిస్తుంది, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్రనామం సన్నుతించండి. అతని ఉపకారములను, అతని మేలులను, ఆయన కార్యములను దేనిని మరువక కృతజ్ఞతా హృదయముతో అతనికి స్తుతులను, స్తోత్రములను, వందనములను అర్పించు అంటుంది. కనుక ఈ దినము నిండు హృదయముతో, నిండు మనసుతో, పూర్ణ ఆత్మతో ఆ దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించు. ఎందుకనగా కృతజ్ఞత ఘాతుకాన్ని ప్రభు సహించాడు, కృతజ్ఞత లేమిని ప్రభు వేలెత్తి చూపుతాడని జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సోదరులారా. మరే కూడా లూకా శుభవార్త 1:46-49 సర్వశక్తిమంతుడు నాడల గొప్ప కార్యాలు చేశాడు, దీవెనలు ఇచ్చాడు, ఆశలు ఇచ్చాడు, లేవనెత్తాడు. కనుక ఆయన నామం పవిత్రమైనది, ఆయనకే సదా స్తుతి స్తోత్రం కలుగుగాక. నా హృదయం ఉప్పొంగుచున్నది, నా దేవుని యందు నా ఆత్మ ఆనందిస్తుందని చెప్పేసి తల్లి మరియా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలను, వందనాలను చెల్లించింది. కనుక ఈ యొక్క క్రిస్మస్ కాలములో మనం అనేక సార్లు ధ్యానించబోతున్న సిమియోను కానీ, అన్నమ్మ కానీ, జకరియా కానీ, దేవదూతలు కానీ, వీళ్ళందరూ కూడా దేవునికి స్తుతించారు, కృతజ్ఞతలను అర్పించి ఉన్నారు. ఇక ఈ దాసుడు సమాధానముతో నిష్కనింపనిమ్ము అని పలికారు. ఈ రీతిగా దేవునికి కృతజ్ఞతలను, స్తోత్రాలను, వందనాలను చెల్లించారు. రెండవదిగా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న నీవు గమనించుకోవాల్సింది ఒకటి, గతమును మరచిపో. గతమును గనక నీ మనసులో హృదయలో పెట్టుకుంటే, గత సంవత్సరం, గత కాలము చేసిన గాయాలను కనుక నీ మనసులో హృదయంలో పెట్టుకొని ఉంటే నువ్వు ముందుకు సాగలేవు, కృంగిపోతావు, ముందుకు సాగలేవు, ధైర్యం కోల్పోతావు. నీవు ఆత్మ చైతన్యము కానీ, ఆత్మబల సంపత్తి కానీ నీ జీవితములో ఎంత మాత్రం ఉండదు. కనుక గతమును మరచి, ఫిలిప్పీ పత్రిక 3:13-14 పౌలు గారు సెలవిస్తున్నాడు, గతమును మరచి ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. కనుక బహుమానము గెలుచుకునటానికి ప్రియ సహోదరుడా, పాత గాయాలు, పాత సంఘటనలు, శత్రుత్వాలు, నిరాశ, నిస్పృహలు, వీటన్నిటినీ నీవు మరచితేనే నువ్వు ముందుకు సాగగలుగుతావు. నా బలహీనతలన్నీ నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదన్. వెనకవి మరచి, పాతవి మరచి ముందున్న వాటికై, ముందున్న బహుమానాలు పెట్టుకొని ఉన్నత జీవితాన్ని, నూతన జీవితాన్ని, రానున్న జీవితాన్ని, పరలోక జీవితాన్ని, నిత్య నివాస జీవితాన్ని ముందు పెట్టుకొని సాగిపో. గతమును మరిచి, గత చేసిన గాయాలు కానీ ఏవి కూడా నీ మనసులో పెట్టుకోక, అవి ఏమి నీ జీవితాన్ని బాగు చేయలేవు, కృంగదీస్తాయి. అవేమి నీ జీవితాన్ని బలపరచలేవు, నిరసింపజేస్తాయని జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగు అని అంటుంది పరిశుద్ధ వాక్యం. కనుక ఈ నూతన సంవత్సర దినాన ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానములు, నడిపింపు ప్రియ సహోదరుడా. ఇక మూడవదిగా మానసికమైనటువంటి మార్పు సంతరించుకో. నూతన జీవితం, నూతనత్వంలో ప్రవేశించడం అంటే, నూతన సంవత్సరం అంటే నూతనత్వం అని నీ మనసులో స్ఫురించిందంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది మార్పు. తేదీ కాదు, పేజీలు కాదు, లేకపోతే రోజులు కావు, లేకపోతే కొత్త అలంకరణ కాదు. మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి కాదు, మానసికమైనటువంటి మార్పు ద్వారా. రోమపత్రిక 12:2 మనం చూస్తున్నట్లయితే, మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు, లోకానుసారముగా, లేకపోతే ముహూర్తాలు పెడుతూ ఈరోజు ఇలా ఉంటే సంవత్సరం అంతా ఇలా ఉంటుంది, ఈరోజు మంచి రోజు, పలానా రోజు చెడిపోయిన రోజు, పలాని ముహూర్తం, పలాని సమయం, ఇవన్నీ కూడా లోకము నిన్ను లోబరుస్తూ ఉంటుంది. అందుకే ఈ లోకము పండగలకు, దేవాలకు వస్తూ ఉంది,
తపస్కారాలకు వస్తూ ఉంది, పెళ్ళిళ్ళకు చావులకు వస్తుంది. కనుక నిత్యము తమ జీవితాలను ప్రభుకు కృతజ్ఞులుగా నిత్యము స్తుతించటానికి, నిత్యమైన సన్నిధికి రావటానికి, విశ్రాంతిని పాటించటానికి, ఎల్లప్పుడూ ఆయన పొగడి ప్రేమించటానికి పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయముతో ఆయన చెంతకు రాలేకపోతున్నారు. లోకానుసారులుగా పండగలకు పబ్బాలకు వచ్చి దేవానికి స్తోత్రమైన ఒక కొబ్బరికాయ కొట్టో, ఒక కోతి ముట్టించో, ఏదో చందా వేసో ఈ రీతిగా పోతా ఉంది. కనుక ఈ లోక ప్రమాణాలు, ఈ లోక ఆచారాలు, ఈ లోక సాంప్రదాయాలను కాదు, మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వాన్ని కలగజేసుకోండి. మానసికమైన మార్పు నూతనత్వానికి, నూతన జీవితానికి, పరిశుద్ధతకు, పవిత్రతకు, వెలుగు జీవితానికి, పరలోక జీవితానికి అడుగులు వేస్తుంది, నడిపింపులు చేస్తుంది. కనుక నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపు మిన్నగా బ్రతికేలా చేస్తుంది మానసికమైన మార్పు. ఈ మానసికమైన మార్పే దుడుకు చిన్నవాడు పందుల స్థితి నుండి, పందులు తినే పుట్టు నుండి, పాత జీవితం, రోత జీవితం నుండి, లోక జీవితం నుండి పైకి లేచేలా చేసింది. తండ్రి ప్రేమ వద్దకు, మరలా కొత్త జీవితం వైపుకు, నూతన జీవితం వైపు. ఇదిగో చనిపోయిన వాడు బ్రతికెను, తప్పిపోయిన వాడు దొరికెను, నూతనత్వం వైపు కరుగులు వేశాడు. మానసికమైన మార్పు ద్వారా నూతనత్వాన్ని కలగచేసుకోవచ్చని పరిశుద్ధ గ్రంథం మనకు చెరువిస్తూ ఉంది. ఇక 4వదిగా, సజీవ యాగముగా నీ నా జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తే, సజీవ యాగముగా పలానా రోజునో, లేకపోతే ఈ ఒక్క రోజునో, లేకపోతే కొన్ని రోజుల్లోనో, కొన్ని సమయాల్లోనో, పండగలప్పుడో, లేదా దీక్షల పేరు మీనో, వీటిని కాకుండా ప్రతినిత్యం అనుదినము అంటాడు ప్రభుయేసు, సదా ప్రార్థించను అంటాడు, అనుదినము తన సిలువను మోసుకుంటూ అనే ప్రభు పలుకుతున్నాడు. కనుక సజీవ యాగముగా తన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొంద శుద్ధాత్మను ఒసగితివి. సజీవ యాగముగా, ఎల్లప్పుడూ మండుతున్నటువంటి యజ్ఞం వలె, యాగం వలె, దేవునికి ప్రియమైన అర్పణగా నీ ప్రార్థనలు, నీ స్తుతులు, నీ విజ్ఞాపనలు ఆయనకి ఎల్లప్పుడూ మండుతూ ఉండాలి. ఎల్లప్పుడూ యాగముగా వెళ్ళాలి. ధూపదీప నైవేద్యం వల్ల ఆయన చెంతకు వెళ్ళాలి. సజీవ యాగముగా. రోమపత్రిక 12:1 పౌలు గారు సెలవిస్తున్నాడు, సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించండి. సజీవ యాగముగా నీ నా జీవితాన్ని, నీ నా శరీరాన్ని సమర్పించాలంటే పౌలు గారి యొక్క మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. సజీవ యాగముగా నువ్వు సమర్పించాలంటే నువ్వు ప్రతిదినము చనిపోవాలి. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. సజీవ యాగముగా నీ జీవితాన్ని సమర్పితము చేస్తే తప్ప, ఈ ఒక్కరోజు పండగకొచ్చో, చక్కగా ప్రార్థనలో పాలు పంచుకొని గుడికొచ్చో, లేకపోతే గుళ్ళు క్రిస్మస్కి, న్యూ ఇయర్కి మొత్తం కిటకిటలాడిపోతూ ఉంటాయి. ఏదో జరిగిద్ది, ఏదో వస్తుంది, ఈరోజు ఏదో నాకు తెలియకుండానే, నాకు సంబంధం లేకుండానే దీవెనలు వచ్చేస్తాయి. కొత్త మనస్తత్వం వచ్చిందంటే బూడిద, ఆలోచనలు తప్పు, శూన్యం. అది నీ జీవితం దేవునికి అర్పితమవుతే, సజీవ యాగముగా ఆయనకు సమర్పిస్తే, దినదినము చనిపోతే, పాత జీవితానికి, పాత వ్యక్తులకు, పాత మనస్తత్వాలకు, పాత ఆలోచనలకు, వెనుకున్న వాడికి మరిచి, గతమును మరిచి ముందుకు సాగగలిగితే, క్రీస్తు ప్రసాదించిన శాంతి ద్వారా, సమాధానం ద్వారా ఆయన వెలుగుపుత్రుడిగా జీవిస్తే, నీ శరీరం సమర్పించగలిగితే, అప్పుడు నూతనత్వం. క్రీస్తులో నూతనత్వం పేజీల్లో, లేకపోతే తేదీల్లో, లేకపోతే రోజుల్లో మార్పు కాదు, క్రీస్తులో మార్పు. క్రీస్తునందుంటేనే. అందుకే 5వదిగా, ఎవడైతే క్రీస్తులో ఉంటాడో, కొరింథీ రాసిన 2వ లేఖ 5:17 సెలవిస్తుంది, ఎవడైతే క్రీస్తులో ఉంటాడో వాడు నూతన సృష్టి, నూతన జీవితం. పాతవి గతిస్తాయి, క్రొత్త జీవితం ప్రారంభమవుతాయి. క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. జయముంది, జయముంది, జయముందిలే, నాకు జయముంది, జయముంది, జయముందిలే. క్రీస్తులో నీ జీవితం ప్రతిష్ఠించబడితే, క్రీస్తులను ఐక్యమైతే, క్రీస్తును అనుసరిస్తే, ఆయన వెలుగులో ఉంటే,
పాతవి ఉండవు, పాత పద్ధతులు ఉండవు, పాత మనస్సులు, పాత ఆలోచనలు, పాత వ్యక్తిత్వాలు, పాత రోజులు ఉండవు. నూతనత్వం ఉంటుంది, నూతన జీవితం ఉంటుంది, నూతన మనస్సు ఉంటుంది, నూతన వ్యక్తిత్వాన్ని నువ్వు సంతరించుకుంటావు. మరుగైపోతాయి అన్నీ కూడా. కనుక ఎవరు ఉంటారు క్రీస్తులో, ఎవరు క్రీస్తుని అంటి పెట్టుకుంటారో, నేను లేకుండా, యోహాను సువార్త 15:5 నేను లేకుండా మీరేమీ చేయచారు. ఏ నూతనత్వం రాదు. నువ్వు ఎన్ని అలంకరణలు చేసుకున్నా, ఎన్ని వెలుగులతో నింపుకున్నా, ఎంత దేదీప్యమానంగా చేసినా, ఎన్ని రకాల వంటకాలతో తిన్నా, నువ్వు ఏమి చేసినా వృధా శూన్యం. ఆయన లేకుండా, ఆయనతో అంటి పెట్టుకోకుండా నీవేమీ చేయచాలు. నీవు ఈ లోకపరముగా, ఈ లోక ప్రమాణాల పరంగా, ఈ లోక ఆచారాల సాంప్రదాయాల ప్రకారం, ఈ లోక నమ్మకాల పరంగా నువ్వు నూతనత్వాన్ని సంతరించుకోవటం అది ఒక కళ, అది శూన్యం. కనుక క్రీస్తులో ఏ జీవితాలైతే ప్రతిష్ఠింపబడతాయో అట్టి జీవితాలు నూతన జీవితాన్ని సంతరించుకుంటాయి. జ్ఞానస్నానం ద్వారా మనం క్రీస్తును ధరించి ఉన్నాం. మనం క్రీస్తుతో పాటు సమాధి చేయబడ్డాం. ఆయన మరణములో మనం పాల్పంచుకున్నాం. కనుక క్రీస్తుతో పాటుగా మనము లేవనెత్తబడ్డాం. నూతన జీవితానికి, పరలోక జీవితానికి, పరిశుద్ధ జీవితానికి మనం లేవనెత్తబడ్డాం. క్రొత్త జీవితానికి మనం లేవనెత్తబడ్డాం. కనుక మనలో ఉన్నది క్రీస్తు. పరిశుద్ధాత్మను మనం పొందుకున్న జ్ఞానస్నానం ద్వారా పాతవి గతించాయి, జన్మ పాపం, ఇతర పాపములు తొలగించబడ్డాయి, పాప సంబంధమైన చచ్చిపోయినాయి, లోక సంబంధాన్ని కూడా చనిపోయాయి. క్రీస్తులో మనం లేవనెత్తబడ్డా, క్రీస్తు అనుసరులం అవుతున్నా, క్రీస్తు సంబంధికులం అవుతున్నాం. నూతన జీవితం వైపు, పరలోక జీవితం వైపుకు మనం ఎత్తబడ్డాం. ఇదే విషయాన్ని పౌలు గారు రోమపత్రిక 6:1-4 సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసునందు జ్ఞానస్నానం పొందినప్పుడు ఆయన మరణమందు జ్ఞానస్నానం పొందుతారని మీకు తెలియదా? కనుక జ్ఞానస్నానం వలన ఆయనతో పాటు సమాధి చేయబడి ఆయన మరణమున మనం పాలు పంచుకుంటేమి. ఏలైనా తండ్రి ప్రభావమున మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితం గడుపుటకు అట్లు చేసెను. ప్రియ సహోదరి సోదరులారా, క్రీస్తుకు అతీతముగా, క్రీస్తు లేకుండా నీ జీవితాన్ని బయట ఊహించుకుంటే శూన్యం. నూతనత్వాన్ని క్యాలెండర్లోనో, పేజీల్లోనో, ఇండ్ల మీదనో, అలంకరణలోనో, రోజుల్లోనో, ముహూర్తాల్లోనో, లోక ప్రమాణాలను చూసుకుంటే నూతనత్వం కాదు, నూతన జీవితం రాదు. క్రీస్తుకు అతీతముగా నీ జీవితంలో ఏది ఆలోచించినా అది చీకటే, శూన్యం. కనుక ఏది మార్చుకోవాలో ప్రభు మనకు స్పష్టపరుస్తున్నాడు. హృదయాలను కాదు, బట్టలను కాదు, తేదీలను కాదు మార్చుకోవాల్సింది, శరీరాలు కాదు, మనస్సును, హృదయాన్ని, జీవితాన్ని, బ్రతుకును మార్చుకోమంటుంది. నూతనత్వానికి పునాది అదే అని సెలవిస్తూ ఉంది. ఫిలిప్పీ పత్రిక 4:8 మనం చూసినట్లయితే, నా సోదరులారా, చివరి మాటగా చెప్పుచున్నాను, మంచివియు స్తుతి పాత్రములైన వానితో మీ మనస్సు నింపుకొనండి. సత్యమును, ఉదారమును, యథార్థమును, స్వచ్ఛమును, సుందరమును, గౌరవనీయమును అగు విషయములు అట్టివి. కనుక మంచిని, మేలైనవి, స్తుతిపాత్రమైనటువంటివి, వాటితో మీ మనస్సులను నిమగ్నము చేసుకోండి. మంచివి. గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నూతన సంవత్సరం రోజున పూజలో పాలు పంచుకోకుండా రాత్రంతయు డాబా హోటల్లో పోయి మందు చుక్క ముక్క తెచ్చుకొని హాయిగా ఎంజాయ్ చేసి డీజే డాన్సులు పెట్టుకొని చక్కగా హాయిగా తుల్లింతలతో జీవించాడు. మరుసటి సంవత్సరము వాళ్ళ తల్లిదండ్రులు, భార్య, పిల్లలందరూ తిట్టేసరికి మరుసటి సంవత్సరం ఆ ప్రోగ్రాం పెట్టుకున్నప్పటికి కూడా క్యాన్సిల్ చేసుకొని పూజకు వచ్చాడు, ప్రార్థనలో పాలు పంచుకున్నాడు. మళ్ళా సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత ఆయన ఇస్తున్నటువంటి విశ్లేషణ ఏమిటంటే, ఇదిగో 2 సంవత్సరాల క్రితం నేను మంచిగా డ్రింక్ వేసి చక్కగా పార్టీ చేసుకున్నా, ఆ సంవత్సరం అంతా నాకు కలిసి వచ్చింది, నాకు మంచి జరిగింది, నాకు మంచి మేలు జరిగింది. కానీ గత సంవత్సరం మాత్రము నేను గుళ్ళోకి వచ్చినా,
ప్రార్థనలు చేసుకున్నా ఎందుకో నాకు ఈ సంవత్సరం అంతా కలిసి రాలేదు అన్నాడు. అతను మంచి ఎక్కడ కనుక్కున్నాడు? లోకంలో కనుక్కున్నాడు, తాగుళ్ళలో కనుక్కున్నాడు, విందులు వినోదాల్లో కనుక్కున్నాడు. ప్రియ సహోదరుడా జ్ఞాపకం చేసుకో, లోతుగా జ్ఞాపకం చేసుకో. అపవాది కార్యాలు, చీకటి కార్యాలు, అవినీతి కార్యాలు, ద్వంద్వ కార్యాలు, ద్వంద్వ నీతి కార్యాలు, ద్వంద్వ మనసు కార్యాలు మొదట తీయగా ఉంటుంది, తర్వాత ఇసుక నమిలినట్లుగా ఉంటుంది. ప్రియ సహోదరుడా, ఇసుక నమిలినట్లుగా ఉంటుంది. నీ జీవితములో ఇలాంటి అపోహలతో, ఇలాంటి ఆలోచనలతో లోకానుసారముగా లోక ప్రమాణం చేసుకోబాకు. ఈ రీతిగా గెలిచి వచ్చింది, ఈ రీతిగా నాకు మంచి జరిగింది అని మొదట తీయగా ఉంటుంది. చీకటి కార్యాలు, అపవాది కార్యాలు మొదట తీయగా ఉంటాయి, చక్కగా అనిపిస్తుంది, తర్వాత ఇసుక నమిలినట్టుగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, చివరిగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వచ్చిన మనం చూసినట్లయితే, మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకోండి. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్టవాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వములను నూతనీకరించుకోండి, మీ మనస్సులను నూతనీకరించుకోండి. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన కొత్త స్వభావమును ధరింపుడు. పాత బుద్ధులు, పాత ఆలోచనలు, పాత స్వభావము, చీకటికి చెందినటువంటి వాటిని సమాధి చేయండి. నూతన స్వభావం, అది క్రీస్తు స్వభావం. క్రీస్తులో నీవు ధరించబడ్డావు, క్రీస్తులో నువ్వు అభ్యంగం పొందావు, క్రీస్తులో నువ్వు ఐక్యమయ్యావు, క్రీస్తుతో పాటు సమాధి చేయబడ్డావు. ఎన్నుకొనబడిన జాతిగా, రాజకీయ గురుకులుగా, దేవుని సొంత జనాంగముగా, దేవుని వారసుడుగా నీవు అభిషేకించబడ్డావు. జ్ఞాపకం చేసుకో, క్రీస్తేస్తునందు నువ్వు ప్రతిష్ఠించబడ్డావు. నీలో ఉన్న దుష్టత్వం, పాపం అన్నీ కూడా భ్రష్టమైపోయి నశించిపోయినాయి కనుక ఈ మనస్తత్వాన్ని జ్ఞాపకం చేసుకో. క్రీస్తుని కలిగినటువంటి మనస్సులు నూతనత్వం వైపు, పరిశుద్ధత వైపు, పవిత్రత వైపుకు, వెలుగు వైపుకు వెళుతాయి. జ్ఞాపకం చేసుకో. ఇక చివరిగా ఈ కృత సంవత్సరం ప్రారంభంలో నీకు ఉండాల్సిన మనస్తత్వము హబకుక్కు లాంటి మనస్తత్వం. ద స్పిరిట్ ఆఫ్ హబకుక్, ఆయన పూరినటువంటి జ్ఞానం, ఆయన పూరినటువంటి మనస్తత్వం ఏమిటది? హబకుక్ గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం మనం చూసినట్లయితే ఆయన పలుకుతున్నాడు, కొట్టములోని పశువులు, జంతువులు, ద్రాక్ష గుత్తులు, పంట, గోధుమ పంట, ద్రాక్ష పంట, గొర్రెలు, మందలు అన్నీ ఏమి పోయినా, ఏమి నాశనమైనా, అంత కోల్పోయినా, సర్వము కోల్పోయినా, సర్వము నేను మొత్తము నష్టపోయినా, నాశనమైనా, నేను మాత్రము ప్రభుని స్తుతిస్తాను, ఆయన్ని కీర్తిస్తాను. మనస్సు క్రీస్తు వైపు, దేవుని వైపు ఉంది. ఏమి జరిగినా, ఎలాంటి జరిగినా, మంచి జరగని, చెడు జరగని, శోధన రాని, పరీక్షలు రాని, ఏది జరిగినా నేను స్వీకరిస్తాను. ఆయన ఇచ్చను, ఆయన తీసుకుని పోయినని యోబు పలికిన విధముగా హబకుక్కు కూడా ఏమి జరిగినా, ఏ నష్టమైనా, మేలైనా, కీడైనా, ఏ ఆపదైనా, ఏదైనా నేను మాత్రము ఆ ప్రభువుని స్తుతిస్తాను. విశ్వాసములో ఓడిపోరు, విశ్వాసములో ముందుకు సాగుతారు. విశ్వాసి ముందు వైపుకి వెళుతాడు. భక్తుడు అవసరాలు బట్టి తేదీలు చూస్తాడు, జాతకాలు చూస్తాడు, లోక ప్రమాణాన్ని అనుసరిస్తాడు. కలిసి వచ్చింది, కలిసి రాలేదు అంటాడు. ఇది మంచిగుంది, అది మంచిగుంది, ఇది చేస్తే అది చేస్తే నాకు కలిసి వచ్చింది, ఆ రోజు మంచిగుంది, ఈ రోజు మంచిగుందని ఈ రీతిగా లోక ప్రమాణాలు చూస్తాడు. కానీ విశ్వాసి క్రీస్తు మనస్తత్వాన్ని, వెలుగు మనస్తత్వాన్ని కలిగే అన్నిటికీ వందనాలు చెల్లిస్తాడు, అన్నిటికీ దేవునికి లోబడతాడు, ఆత్మార్పణ గావించుకొని తన జీవితాన్ని ముందుకు సాగుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నూతన సంవత్సర దినాన నువ్వు గమనించుకోవాల్సినటువంటిది ఇదే, నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటిది ఇదే, నీ నోటి నుండి రావాల్సినటువంటిది ఇవే. మేలైనది, నీతికరమైనటువంటిది, వెలుగు సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి, క్రీస్తు సంబంధమైనవే నీ జీవితంలో, నీ మాటల్లో, నీ క్రియల్లో, నీ తలంపుల్లో, నీ ఆలోచన రావాలి. అందుకే ఈనాటి మొదటి పట్టణములో
ప్రభువైన దేవుడు పలుకుతున్నాడు మోషే అహరోనులతో, మీరు ప్రజలను దీవించేటప్పుడు ఈ విధంగా దీవించండి. యావే మిమ్ము దీవించును గాక, యావే ముఖ కాంతి మీపై ప్రసరించును గాక, యావే కృప మిమ్మల్ని నడిపించును గాక. దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి, తాకండి. ఆ అనుభవం, ఆ గొప్ప దైవానుభవముతో బ్రతుకుటకు వారిని ఆశీర్వదించనని దేవాతి దేవుడు ఈ యొక్క మోషే అహరోనులతో పలుకుతున్నాడు. దీవెనకరంగా నీ జీవితము ఎన్ని సుడిగుండాలకు, అన్ని ఆటుపోటులకు, ఎన్ని పరీక్షలకు గురైనా ఆ దేవుడు నిన్ను దీవించేవాడు తప్ప, ఆశీర్వదించేవాడు తప్ప, నిన్ను మరుగు చేసేవాడు కాదు, నిన్ను కూరదోసేవాడు కాదు. అబ్రహాము అనేక పరీక్షలకు గురయ్యాడు, యోబు అనేక పరీక్షలకు గురయ్యాడు, హబక్కుకు అనేక పరీక్షలకు గురయ్యాడు. వీళ్ళు ఈ పరిశుద్ధ గ్రంథములో అనేక మంది అనేకమైన పరీక్షలకు, శోధనలకు, ఇక్కట్లకు గురయ్యారు. కానీ ఎక్కడ కూడా కృంగిపోలేదు, కృషించిపోలేదు, లోక ప్రమాణాలను అనుసరించి జీవించలేదు, చీకటికి సాదృశ్యమైనటువంటి వాటిని తమ జీవితంలో తీసుకోలేదు, లేకపోతే అపోహలతో బతకలేదు, కలిసి రాలేదనో, ఇది బాగుంది అది బాగుందని చెప్పేసి లోక ప్రమాణాల వైపు, లోక వైపుకు, లోక నడిపింపు వైపు వెళ్ళలేదు, క్రీస్తు వైపుకు, దేవుని వైపుకు చూసి ఉన్నారు. ప్రియ సహోదరుడా, ఈ దినాన నీ ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరిని ముందు పెట్టుకుంటున్నావు? కొత్త సంవత్సరం అంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? చెప్పినటువంటి యొక్క 6 అంశాలను నీ హృదయంలో, మనసులో పెట్టుకునే ఎడల ఈ నూతన సంవత్సరం నీవు దేవుని యొక్క ఆశీర్వాదాలతో, దేవుని యొక్క నడిపింపుతో ఆయన్ని పట్టుకొని సాగలుగుతావు. ఈ గొప్ప దినాన తల్లి మరియా మాతృత్వ పండుగ దినాన, ఈ గొప్ప దినాన ఆ తల్లి యొక్క ప్రార్థనా సహాయంతో, ఆ తల్లి యొక్క విడుదల ద్వారా, ఆ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఆమె శరణొచ్చిన వారు ఒక్కరు కూడా చేయి విడబడరు అన్నట్టు సత్యాన్ని నేర్పిస్తున్నాడు పునీత బెర్నార్డ్ గారు. మిక్కిలి నెలగల తల్లి, మిక్కిలి దయగల తల్లి, మీ శరణ పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును, మీ విజ్ఞాపనను కోరి, మీ ప్రార్థనా సహాయాన్ని కోరినటువంటి వారు ఒక్కరు కూడా చేయి విడవలేదు అన్నటువంటి సత్యం నేర్పిస్తున్నాడు పునీత బెర్నార్డ్ గారు. కనుక ఈ గొప్ప పండుగ దినాన తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, ఆమె యొక్క ప్రార్థనా విజ్ఞాపన ద్వారా ఈ నూతన సంవత్సరంలో మనము మార్పును, మానసికమైన మార్పును, నూతనత్వంతో కూడినటువంటిది, ఈ తేదీలు, జాతకాలు, లోక ప్రమాణాల ప్రకారం కాకుండా క్రీస్తులో నీ జీవితం ప్రతిష్ఠించబడలాగన, క్రీస్తులో నీ జీవితం కట్టబడలాగున, ఆత్మార్పణ కలిగినటువంటి జీవితముగా నీ జీవితం ముందుకు సాగాలని ప్రయత్నించు. ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థించుదాం. మా ప్రియ పరలోక తండ్రి, ఈ నూతన సంవత్సరములోకి అడుగుడి భాగ్యాన్ని మాకు ప్రసాదించినందులకు మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభువా, గత సంవత్సరములు మేము అనుభవించినటువంటి ఆనందాలకు, ఆశీర్వాదాలకు, కృపైశ్వరములకు నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు అర్పిస్తున్నాం. అలాగే మా బలహీనతలలో, బాధలలో నిన్ను పూర్తిగా విశ్వసింపలేకపోయిన సందర్భాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్మల్ని క్షమించమని వినయముగా మేము వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ నూతన సంవత్సరాన్ని నీ చేతుల్లోకి, మీ పాదపీఠము చెంత మమ్మల్ని మేము సమర్పించుకొని వచ్చున్నాం. మా ఆలోచనలు, మాటలు, కార్యాలు నీ చిత్తానుసారంగా ఉండేలా నడిపింపును మాకు దయచేయండి. మా జీవితాలను, మా కుటుంబాలను, మా సంఘాలను, మా సేవలను నీ రక్షణ కృపలో ఉంచమని మేము ప్రార్థించుచున్నాం. పరిశుద్ధాత్మదేవ, మాకు జ్ఞానాన్ని దయచేయండి, బలమును దయచేయండి, ధైర్యమును ప్రసాదించి నీకు సాక్షులుగా జీవించేందుకు సహాయం చేయమని మేము బ్రతిమాలుకొనుచు ప్రార్థించుచున్నాం. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియమైన సోదరులారా, ఈ ఆత్మీయ సందేశం మిమ్మలను, మీ కుటుంబాలను ఆత్మీయంగా బలపరిచినలా ఈ సందేశం ఇతరులతో పంచుకొని వారు కూడా ఆత్మీయంగా బలపడటకు దోహదపడగలరని మనవి. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.